రెడ్డిగా ఖమ్మం జిల్లాలో వానలైతే దంచి కొడుతున్నాయి. వర్షాల ప్రభావం పైన అధికారులు అలాగే మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. కాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతున్నారు. అయితే పలు కాలనీల్లో బైక్ పైన ప్రయాణిస్తూ ఉండగా చిన్న ప్రమాదం జరిగింది. దీంతో కాలికి గాయమైంది. రైట్, ఇక ఖమ్మంలోని వరద ప్రాంతాల్లో తిరుగుతూ ఉండగా అక్కడ పొంగులేటికైతే చిన్న గాయం అయినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మమత, ఈ రోజు ఉదయం 5:30 గంటలకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సందర్శించాలనేటువంటి సంకల్పంతో ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే మనకు వరద తీవ్రత ఎక్కువ ఉందో ఆ ప్రాంతాన్ని ఎంచుకొని ముందుగా నాయుడుపేట పెద్దదండ ప్రాంతాలను ఎంచుకోవడం జరిగింది. ఉదయమే కూడా తను వచ్చిన తర్వాత కాలినడకన, అంటే మొదటి టోటల్ కూడా కాలినడకనే బయలుదేరి మొత్తం వరద ప్రాంతాల గల్లీ తిరుగుతూ అందరినీ కూడా పరామర్శిస్తూ ముందుకెళ్ళిపోయాడు. స్వతహాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఒక రకంగా ఆప్తులైనటువంటి భావం ప్రజల్లో ఉంటుంది. దానిలో భాగంగా చొచ్చుకుపోయేటువంటి తత్వం. ఆ రకంగా ముందుకు వచ్చిన తర్వాత నాయుడుపేట సెంటర్కి వచ్చిన తర్వాత అక్కడ బురద ఎక్కువగా ఉంది. మనం విజువల్స్ లో కూడా మనం పంపించాం, విజువల్స్ కూడా చూడటం విపరీతమైన బురద ఒండ్రు మట్టి మొత్తం కూడా రోడ్డు మీద పేరుకుంది. ఆ ప్రాంతంలో నడవడం ఇబ్బంది అవుతుందని చెప్పి బండి ఎక్కారు. ఆ బండి ఎక్కే పరిణామంలో ఈ యొక్క మంత్రి గారు తనే స్వయంగా డ్రైవింగ్ చేయడం కూడా కొద్దిగా మనకు ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే తనే సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అంటే వచ్చినటువంటి బాధితుల్ని చూస్తూ డ్రైవింగ్ లో కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితిలో ఆ ఒండ్రు మట్టితో పోతున్నప్పుడు స్కిడ్ అయిపోయింది. పడిపోవడంతో ఆ గేర్ రాడ్ ఉంటుంది. ఆ గేర్ రాడ్ అనేది ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కాలుకు జరిగింది. దాంతో కొద్దిగా గాయాలైనాయి. వెంటనే స్పందించినటువంటి భద్రతా సిబ్బంది కావచ్చు, పక్కన ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ ట్యూర్ అనేది చాలా బిజీగా ఉంది. ఇక్కడ నుండి నెక్స్ట్ నాయకుడిని కూడా కూసుమంచి తర్వాత హైదర్సాపేట తిరుమలాపాలెం, అంటే కూసుమంచి తిరుమలాపాలెం మండలంలో వరద బాధితులందరినీ కూడా పరామర్శించాలి. అంటే మరికొద్ది సేపట్లో ఈ యొక్క నాయకులు కూడా క్యాంప్ ఆఫీస్ దగ్గర నుండి హైదర్సాపేటలో ఉన్నటువంటి రాకాసి తండా, ఆ తండా ప్రాంతాన్ని సందర్శించేటువంటి అవకాశం ఉంది. దానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అంటే ఇంత గాయమైనా కానీ నాకంటే ఎక్కువ గాయం జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని నేను పరామర్శించాలనే భావంతో ముందుకెళ్తున్నాడు మమత. రైట్, ఎలాంటి చర్యలు తీసుకొని ముందుకు వెళ్లే అంచనా కనిపిస్తోంది? అంటే ఈసారి అంటే ప్రజల్లో వరద బాధితుల్ని సందర్శించాలంటే వెహికల్స్ లో పోయే పరిస్థితి స్వతహాగా కాలినడకలు కానీ బైక్ ద్వారా కానీ పోవడం అనేది అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, అంటే తను డ్రైవ్ చేయడు, కాకపోతే మాత్రం తప్పకుండా కూడా బైక్ మీద మాత్రమే పోయేటువంటి అవకాశం ఉంటుంది మమత. రైట్, నడిచే అవకాశం ఉందంటారా? కాలికి మరి చూస్తే కొంచెం పెద్దగానే తగిలినట్టుగా కనిపిస్తోంది. అంటే గేర్ రాడ్ అనేది కింద పెట్టినప్పుడు ఆ గేర్ రాడ్ అనేది కుట్టుకుంది. దానివల్ల కొద్దిగా కాలికి గాయం అయితే పెద్దగానే ఉంది. అందుకోసమే ఇక ఉన్నటువంటి ప్రాంతాల్లో, మెయిన్ ప్రాంతాల్లో బండి మీద మాత్రమే తప్పకుండా కూడా నేను అందరినీ పరామర్శిస్తానటువంటి భావంతో అల్లు పెరగకుండా తను తిరుగుతున్నాడని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి నుండి, అంటే నిన్న రాత్రి కూడా ప్రతి ప్రాంతాన్ని సందర్శించాడు, ప్రతి ఒక్క దాన్ని టచ్ చేసుకుని వచ్చాడు. ఎక్కడైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయి వాటన్నింటినీ. మరునాడు ఉదయం కూడా లేచి ఇదే పని మీద ఉన్నాడు. కాకపోతే ఆ బైక్ స్పీడ్ కావడం వల్ల కొద్దిగా ఆటంకం అయింది. కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు, మళ్ళీ కూడా యథావిధిగా పోవడానికి సిద్ధమయ్యాడు అన్నమాట. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.